పశ్చిమాసియా యుద్ధంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఈ రోజు రాత్రికి ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇరాన్ నాగరికత మొత్తం అంతరించిపోతుందన్నారు. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేమని వార్నింగ్ ఇచ్చారు. అలా జరగాలని తాను కోరుకోవడం లేదని, కానీ అదే జరగబోతుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇప్పటికైనా అమెరికాతో ఒప్పందానికి సమయం మించిపోలేదన్నారు ట్రంప్. ఇరాన్లో పూర్తి సమగ్రమైన పాలన మార్పు వచ్చిందని చెప్పారు. ఇరాన్ కొత్త పాలకులు తెలివైన విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ రాత్రికి ఏమైనా జరగొచ్చు. ప్రపంచపు సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఈ రోజు రాత్రి ఒకటి కాబోతుందన్నారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి పాలన అంతమవుతుందన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించుగాక అంటూ పోస్ట్ చేశారు ట్రంప్. పశ్చిమాసియా యుద్ధంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఈ రోజు రాత్రికి ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇరాన్ నాగరికత మొత్తం అంతరించిపోతుందన్నారు. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేమని వార్నింగ్ ఇచ్చారు. అలా జరగాలని తాను కోరుకోవడం లేదని, కానీ అదే జరగబోతుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇప్పటికైనా అమెరికాతో ఒప్పందానికి సమయం మించిపోలేదన్నారు ట్రంప్. ఇరాన్లో పూర్తి సమగ్రమైన పాలన మార్పు వచ్చిందని చెప్పారు. ఇరాన్ కొత్త పాలకులు తెలివైన విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ రాత్రికి ఏమైనా జరగొచ్చు. ప్రపంచపు సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఈ రోజు రాత్రి ఒకటి కాబోతుందన్నారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి పాలన అంతమవుతుందన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించుగాక అంటూ పోస్ట్ చేశారు ట్రంప్. The United States is a man who recognizes leverage, that if the Iranians want to exact a certain amount of pain, the United States has the ability to exact much, much greater pain. The president doesn't want to do that. I don't want to do that. That's why we're negotiating so aggressively. But fundamentally, the ball is in the Iranians' court. Now, I think the president has talked about this. One thing I will say is that the Iranians they were not the fastest negotiators before the war started, and they are certainly not the fastest negotiators now. So we recognize there's some delay sometimes in transmitting messages from one person to another, but we feel confident that we can get a response, whether it's positive or negative. We're going to get a response from the Iranians by 8 o'clock tonight. I hope they make the right response, because what we really want is we want a world where oil and gas is flowing freely, where people can afford to heat their homes and cool their homes, where people can afford to transport themselves to work. That's not going to happen if the Iranians are engaged in acts of economic terrorism. So they've got to know we've got tools in our toolkit that we so far haven't decided to use. The President of the United States can decide to use them, and he will decide to use them if the Iranians don't change their course of conduct. Sure.